హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి 1 to 15th వరకు అన్నమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాక్సిమం ఈ నోట్స్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అనేది షేర్ చేయండి, ఎందుకంటే ఈ నోట్స్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకుంటారు కదా. సో వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ బిట్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలైనటువంటి ఎల్జీ, శాంసంగ్ ఇటీవల భారత ప్రభుత్వానికి చెందిన ఒక విధానానికి సంబంధించి కోర్టులో కేసు వేశాయి. అది ఏ విధానం? ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలైనటువంటి ఎల్జీ, శాంసంగ్ ఇటీవల భారత ప్రభుత్వానికి చెందినటువంటి ఒక విధానానికి సంబంధించి కోర్టులో కేసు వేశాయి. అయితే అది ఏ విధానము అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల విధానం. నెక్స్ట్ వన్ వచ్చేసి 2022లో జరిగినటువంటి వేలంలో తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ మొత్తాన్ని ఇటీవల భారతీయ ఎయిర్టెల్కు బదిలీ చేసిన కంపెనీ ఏది? 2022లో జరిగిన వేలంలో తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ మొత్తాన్ని ఇటీవల భారతీయ ఎయిర్టెల్కు బదిలీ చేసిన కంపెనీ ఏది అంటే అదానీ కంపెనీ. ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ పోటీలలో మొట్టమొదటిసారిగా 2025లో భాగం పంచుకోనున్న క్రీడ ఏది? ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ పోటీలలో మొట్టమొదటిసారిగా 2025లో భాగం పంచుకోనున్నటువంటి క్రీడ ఏది అంటే చదరంగం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలన్ మస్క్ స్టార్లింక్ వ్యవస్థకు పోటీగా ప్రాజెక్ట్ కూపియర్ ఇంటర్నెట్ ఉపగ్రహాల పేరుతో మొట్టమొదటి విడత ఉపగ్రహాలను ఇటీవల ప్రయోగించినటువంటి సంస్థ ఇది అంటే అమెజాన్. ఎలన్ మస్క్ స్టార్లింక్ వ్యవస్థకు పోటీగా ఈ ఉపగ్రహాలను అయితే ప్రయోగించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్తుతో పనిచేసేటటువంటి కాటమరాన్ ఏంటి అంటే కాటమరాన్ తరహా నౌకను ప్రారంభించిన దేశం ఏది? ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్తుతో పనిచేసే కాటమరాన్ తరహా నౌకను ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025లో ప్రపంచంలో ఏ దేశం జీడీపీలో రుణాల నిష్పత్తిని అత్యధికంగా కలిగి ఉంది? 2025లో ప్రపంచంలో ఏ దేశం జీడీపీలో రుణాల నిష్పత్తిని అత్యధికంగా కలిగి ఉంది అంటే సూడాన్ దేశం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పెర్ప్లెక్సిటీ సంస్థ మొట్టమొదటి కృత్రిమ మేధస్సు వెబ్ బ్రౌజర్ను కామెట్ పేరుతో ప్రారంభించింది. అయితే సాంప్రదాయిక బ్రౌజర్కు కామెట్కు ఉన్న కీలకమైన తేడా చూపించే లక్షణం ఏది అంటే పెర్ప్లెక్సిటీ సంస్థ మొట్టమొదటి కృత్రిమ మేధస్సు వెబ్ బ్రౌజర్ను కామెట్ పేరుతో అయితే ప్రారంభించిందంట. అయితే బ్రౌజర్కు కామెట్కు ఉన్న కీలకమైన తేడా లక్షణం ఏది అంటే కృత్రిమ మేధస్సు ఏజెంట్ల ద్వారా వెబ్ పనులు పూర్తి చేయడం. అన్నమాట దీని యొక్క తేడా చూపించేటటువంటి లక్షణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల
సెనెగల్ దేశాన్ని ట్రకోమా వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. అయితే ట్రకోమా ఏ రకమైనటువంటి వ్యాధి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల సెనెగల్ దేశాన్ని ట్రకోమా వ్యాధి రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ట్రకోమా ఏ రకమైనటువంటి వ్యాధి? ఇది కళ్ళకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా అంటువ్యాధి. ఏంటి అంటే కళ్ళకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా అంటువ్యాధి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అటల్ పింఛను యోజన పథకంలో చేరేందుకు కనీస వయసు ఎంత ఉండాలి? అటల్ పింఛను యోజన పథకంలో చేరేందుకు కనీస వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ డెంగ్యూ, జీకా వంటి ఆర్బోవైరల్ వ్యాధుల నిర్వహణకు సమీకృత మార్గదర్శక సూత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. అయితే ఈ వ్యాధులను విస్తరింపజేసేటటువంటి ప్రాథమిక వాహకం అంటే వెక్టార్ ఏది? డెంగ్యూ, జీకా వంటి ఆర్బోవైరల్ వ్యాధుల నిర్వహణకు కృత్రిమ మార్గదర్శక సూత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే విడుదల చేసిందంట. అయితే డెంగ్యూ, జీకా వంటి వ్యాధులను విస్తరింపజేసేటటువంటి ప్రాథమిక వాహకం అంటే వెక్టార్ ఏంటిది అన్నమాట క్వశ్చన్. సో అదేంటి అంటే ఎడిస్ దోమ వల్ల డెంగ్యూ, జీకా వంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖగోళవేత్తలు నాసాకు చెందినటువంటి టెస్ టెలిస్కోపును ఉపయోగించి కొత్త రకమైనటువంటి సూపర్ ఎర్త్ 1846ను కనుగొన్నారు. ఖగోళవేత్తలు నాసాకు చెందినటువంటి టెస్ టెలిస్కోప్ను ఉపయోగించి కొత్త రకమైనటువంటి సూపర్ ఎర్త్ 1846ను కనుగొనడం జరిగింది. అయితే ఈ పదాన్ని ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు అంటే భూమి కంటే పెద్దది మరింత ఎక్కువ సాంద్రత కలిగిన గ్రహానికి. భూమి కంటే పెద్దది మరింత ఎక్కువ సాంద్రత కలిగిన గ్రహానికి ఈ పదాన్ని అయితే ప్రధానంగా ఉపయోగిస్తారనమాట. సో చూసారు కదండి, ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. రీసెంట్ టెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, వీడియోని అయితే షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని నోట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.